ఈరోజు బేసిక్స్ లో మనం మేషాది రాశులు వరుసగా ధాతు మూల జీవ ప్రధానాల గురించి ఒకటి ఇచ్చారు. ఇంకొకటి మనకి ఈ రాసులు రాసుల యొక్క జాతులు. మనకి నాలుగు రకాల వర్ణాలు ఉన్నాయి. నాలుగు రకాల జాతులు: బ్రాహ్మణ జాతి, క్షత్రియ జాతి, వైశ్య జాతి, అలాగే శూద్ర జాతి. ఈ ఏ ఏ రాశులకి ఈ జాతులను మెన్షన్ చేశారని చెప్పి మనం చూసుకుందాం. ఇంకోటి మేషాది రాశులు వరుసగా చూసుకుంటే ఒకటి ధాతు మూల జీవ, మళ్ళీ ధాతు మూల జీవ, ఇలాగా సీక్వెన్స్ గుర్తుపెట్టుకోవాలి మీరు. ఎందుకంటే ఈ ఫ్యూచర్ లో మీకు ప్రెడిక్షన్ కి యూజ్ అవుతుంది. అర్థమైందా? ఈ ధాతు మూల జీవాలు అనేది. ఇప్పుడు మ్యాథ్ నుంచి చూస్తున్నాం అనుకోండి వరుసగా. ఒక్క నిమిషం. ఇది ఫస్ట్ తీసుకుంటే ధాతు మూల జీవ. ఇది ఏంటంటే రొటేట్ అవుతుంటుంది మళ్ళీ ధాతు మూల జీవ, ధాతు మూల జీవ. వీటికి మనకి ధాతు మూల జీవుల్లో మనకి ఇక్కడ మీకు ఇచ్చారు జాతక పారిజాతంలో 9వ పేజీలో ఉంటుంది. మనకి మొదటి దానికేమో వస్తువులు ఇచ్చారు, దుస్తులు ఇచ్చారు ఇక్కడ. ధాతు మూల జీవలో ఒకటి దుస్తులు, రెండోది ఏంటంటే మనకి బియ్యం, అంటే విలువైన బియ్యం. మూడో దానికి మనకేమొచ్చారంటే అడవి ఫలసాయం, అంటే అడవుల్లో వాటిలో వీటిలో పెట్టే ఫలాలు. ఇది అడవి ఫలసాయం. ఇంకా నాలుగో దానికి మనకేమి ఇచ్చారు? మొక్కలు. ఇవన్నీ ధాతుమూల జీవాల కింద గుర్తుపెట్టుకోండి. ఐదో దానికి ఇంకా బార్లీ, గోధుమ అలాంటివి. ఆరో వచ్చేసరికి వెదురు. ఈ పప్పు ధాన్యాలు ఇవి 7. ఇక 8కి వచ్చేసరికి చెరుకు ఇచ్చారు ఇక్కడ. ఇంకా ఇక్కడ ఇనుము లాంటి ఇతర ఇతర లోహాలు ఇచ్చారు ధనుసుకి. దీనికి శస్త్రాలు, అశ్వములు ఇచ్చారు. ఇంకా 11 దానికి బంగారం అంటే సువర్ణము, అలాగే విలువైన లోహాలు. విలువైన లోహాలు. ఇంకా 12 దానికి జలం మీద ఉండే పుష్పాలు, వస్తువులు మొత్తం జల సంబంధమైనవి, అంటే జలంలో పుట్టేవి ఏదైనా సరే వాటికి ఇచ్చారు. ఇవి మనకేంటంటే పుస్తకంలో అక్కడ కూర్చున్న గ్రహాలను బట్టి ఆయా ధాతువులు కానీ మూలాలు కానీ ఒక్కొక్కరి జీవితంలో ఎక్కువగా ఉంటాయి, ఒక్కొక్కటి తక్కువగా ఉంటాయి. ఇది జస్ట్ మెన్షన్ చేశారు. వీటిని కూడా మనం ఏంటంటే చూడాలి. ఫ్యూచర్లో మనకి ఐడియా వస్తుంది బాగా. మనం డీప్గా ఆస్ట్రాలజీలోకి వెళ్ళేటప్పుడు. రెండోది ఇది ఏంటంటే వాస్తుపరంగా కూడా ఒక్కోసారి మనం వాడతాం వీటిని. ఆస్ట్రా వాస్తులో కొన్ని కొన్ని ఐటమ్స్ కొన్ని కొన్ని చోట్ల ఉండకూడదు. అర్థం? ఈ రాశికి సంబంధించిన ఐటమ్స్ దాని యొక్క శత్రు స్థానాల్లో ప్లేస్మెంట్ అవటం, అది ఇది ఏంటంటే కొంచెం ఇబ్బందులు కలుగుతాయి. ఈ ధాతుమూల జీవ సంబంధాలు ఎప్పుడైనా సరే జ్యోతిష పరంగా మనం చూసుకున్నాం అనుకోండి,
ఇది యాస్ట్రా వాస్తు తెలిసే వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. యాస్ట్రా వాస్తులో జ్యోతిష్యం బాగా తెలిసి ఉండాలి. ఇప్పుడు జనరల్ వాస్తు చెప్తుంటారు అందరూ. యాస్ట్రా వాస్తులు ఇటు వాడతాం. ఎలాగా, ఒక మొక్కలైతే ఒక చోట ఉండాలి. దాని యొక్క డైరెక్షన్స్ వేరు. అలాగే ఇనుము లాంటి లోహాలు ఒక్కొక్క రాశికి బలంగా ఉంటాయి. ఇప్పుడు ఒక పర్సన్కి ఈ ధనుస్సు బలహీనమైన రాశి, ఎందుకంటే రాశి యొక్క ధాతువులు ఇక్కడ రాశులు ఇంపార్టెన్స్ మీకు ఇప్పుడే తెలుసు. మామూలుగా మనం చూసుకుంటే భావాల గురించి ఎక్కువ ప్రిడిక్షన్ ఉంటుంది. ఈ భావం ఆ భావం అని చెప్పి చాలా మంది ఆస్ట్రాలజర్స్ వాటి మీదే ఫోకస్ వెళ్ళిపోరు. డిఫాల్ట్ రాసుల గురించి పట్టించుకోరు. మనకు రాసుల గురించి తీసుకుంటే మహా తీసుకుంటే ఆస్ట్రాలజీలు ఏంటంటే పలానా రాశ్యాధిపతి పలానా గ్రహం అని చెప్పేసి అక్కడక్కడ ఎత్తుక్కొని వెళ్ళిపోతుంటారు. అలా కాకుండా ఈ ధాతుమూల జీవాల్ని మహర్షులు మెన్షన్ చేయడం ఏంటంటే ఈ వస్తువులు, లేకపోతే ఒక వస్తువుకు సంబంధించిన డ్యామేజ్ మన లైఫ్ లో ఉంటుంది. ఒక ఇనుగుకు సంబంధించిన లోహాల్లో ఇబ్బందులు రావటం, లేదు 11వ భావంలో మనం చూపించాము స్వర్ణం, అలా విలువైన వస్తువులు. ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే ఆ కుంభరాశిలో డ్యామేజ్ అయింది అనుకో వాళ్ళ లైఫ్ లో, కుంభరాశి ఎప్పుడైతే డ్యామేజ్ అవుతుందో వాళ్ళకి ఏంటంటే స్వర్ణ సంబంధమైన వస్తువుల విషయాల వల్ల ఏంటంటే కొంచెం ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. సమస్యలు వస్తూ ఉంటాయి. ఎందుకంటే కుంభం మీద అశుభ గ్రహాలు దృష్టి పడుతుంది. అశుభ గ్రహాలు దృష్టి పడుతున్నప్పుడు మీరు గమనించే ఉంటారు, కొంతమంది ఏదైనా బంగారం కొన్నా ఇంకేదైనా విలువైన వస్తువులు కొన్నా కూడా ఆ కొన్న తర్వాత ఏంటంటే వీళ్ళకి ఏదో ఒక సమస్యలు వస్తూ ఉంటాయి. వాళ్ళకి సమస్య వేరే చోట నుంచి వచ్చింది అనుకుంటారు, కానీ వాళ్ళ దగ్గరికి ఆ వస్తువు వచ్చిన తర్వాత సమస్య వచ్చిందని తెలియదు. ఎందుకంటే అక్కడ కుంభరాశి వాళ్ళ జాతకంలో ఏదైనా భావం కావచ్చు, ఇన్కేస్ ఆరో భావం కావచ్చు, లేకపోతే కుంభరాశిలో ఒక జ్ఞాతికార గ్రహం కూర్చోవచ్చు, లేకపోతే ఆరో భావాధిపతి కుంభరాశిని చూడొచ్చు. ఇలాగా, లేదా కుజుడే చూడొచ్చు కుంభరాశిని, కుజుడు చూడొచ్చు లేదా కూర్చోవచ్చు. ఇదంతా ఏంటంటే ఈ అశుభ గ్రహాలు ప్రభావం కుంభరాశి మీద పడింది అనుకోండి. ఇప్పుడు ఈ పర్సన్స్ ఏదైనా విలువైన వస్తువులు కన్నా లేదా బంగారం లాంటి ఇది కొన్నా కూడా వాళ్ళ లైఫ్లో ఏదో ఒక సమస్య అనేది కొన్న కొన్నాళ్ళు బట్టి ఆ ప్రభావం ఉంటుంది. కొంతమందికి అది ఆ స్థానం బలహీనమైన కర్తరి అయిన ఆ వస్తువులు కూడా పోవచ్చు. కుజు దృష్టి పడుతుంది, రాహు సంబంధం ఏర్పడింది, వాళ్ళ ఇంట్లో బంగారమైన వస్తువులు చోరీకి గురవచ్చు. ఎందుకంటే ఈ ధాతువు వల్ల జీవాలు మనం ఏంటంటే ప్రశ్న శాస్త్రంలో కూడా వాడుతూ ఉంటాం ఎక్కువగా. ఎప్పుడైనా జ్యోతిషం మనం నేర్చుకునేటప్పుడు ఇప్పుడు లగ్నాతు భావాలు ఎలా లెక్కేస్తుంటాం, అలాగే రాసుల్ని ఎక్కువగా మనం అబ్జర్వ్ చేయాలి. ఏ రాశి పడుతుంది వీళ్ళకి ఏ భావంలో, ఆ రాశి యొక్క ధాతువులు ఏంటి, అది ఒకటి బాగా తెలిసి ఉండాలి మనకి. ధాతువులు, రాసుల యొక్క రంగులు, రాసుల యొక్క వర్ణాలు ఇవన్నీ మనకి తెలుస్తూ ఉంటాయి. అప్పుడైనా మనం కొంచెం ప్రశ్నలు కానీ అది కానీ ఇది కానీ ఈజీగా చెప్పగలుగుతాం. ఇప్పుడు ఒక భావాధిపతి దశమ భావం అయింది, దశమ భావాన్ని శుభగ్రహాలు చూస్తాం, శుభకర్తె పడటం జరిగింది అనుకోండి, లేదా సప్తమ భావం అయింది, శుభకర్తె పడింది. ఇప్పుడు ఆ ధాతువులకు సంబంధించిన వ్యాపారాలు చేయండి కలిసి వచ్చింది అనొచ్చు. ఒక్కొక్కళ్ళకి మీన రాశి వాళ్ళకి ధనుస్సు బాగుంది అనుకుందాం. ధనుస్సు డిఫాల్ట్ కర్మస్థానం. ఆ ధనుస్సు చాలా బలంగా కూడా ఉంది. బలంగా ఉన్నప్పుడు ఏంటంటే మనకి ఎక్కడంటే ఇనుము మొదలైన లోహాలు అనేది ధాతువులు ఇచ్చారు మనకి మహర్షిలో. ఇది ధనుసు రాశి, అది వాళ్ళ కర్మభావం అయింది. అంటే వీళ్ళు చేసే కర్మలు ఏంటంటే ఎక్కువగా ఇనుము అనేది ఇన్క్లూడ్ అయి ఉంటుంది. వాళ్ళకి తెలియదు లైఫ్లో, చాలా మంది పట్టించుకోరు, కానీ అది అయి ఉంటుంది. ఇన్ కేసు ఆ భావం ఇన్ కేసు దెబ్బతింది అనుకోండి, వీళ్ళు చేసే కర్మలో అదే ధాతువు ద్వారా ఏంటంటే వీళ్ళకి లైఫ్లో డ్యామేజ్ జరిగింది. నిజంగా డ్యామేజ్ జరిగింది. ఇప్పుడు అక్కడ దాగేందుకు బియ్యం, విలువైన బియ్యం అనేది మనకు వృషభ రాశికి ఇచ్చాం. ఇన్ కేసు వాళ్ళకి అది మృత్యు స్థానం అయింది. అన్నం తినేటప్పుడు అన్నం మొత్తం గొంతుకి అడ్డం పెట్టి చచ్చిపోతారు. ఆ ధాతువు ఏంటంటే చంపేసిద్ది కూడా పర్సన్. అర్థమేనండి.
ఎందుకంటే చాలా మంది అనుకుంటారు ధాతువులు మూలాన్ని చదివి వదిలేస్తాం మనం యాక్చువల్గా పుస్తకాల్లో. మీరు అందరూ చదివే ఉంటారు, చదవరని కదా, ఎందుకంటే పుస్తకాలు కొన్నా చదవకుండా మనం ఉండలేము. ఇక్కడ మన పుస్తకాల్లో ఏమి ఇచ్చారంటే యాక్చువల్గా ఈ ధాతుమూల జీవాలకి ఒక రాశుల యొక్క బలాలను బట్టి ఆ వస్తువులు ఎక్కువ లేక తక్కువగా ఉంటుంది అని ఇచ్చారు అంతే. జనరల్. కొంతమందికి ఆ వస్తువులు ఎక్కువగా ఉంటాయి, కొంతమందికి తక్కువగా ఉంటాయి, లోపం ఉంటుంది, ఆ వస్తువు దొరకవు. ఈ వస్తువులు ఎక్కువ వస్తువు లోపం అనేది మనం దేశకాల మన పరిస్థితుల్లో చూసాం అనుకోండి. దేశకాల మన పరిస్థితులు అంటే ఏంటి? కొన్ని కొన్ని రాష్ట్రాలకి కొన్ని కొన్ని రాష్ట్రాల్లో ఆధిపత్యం ఉంది. ఇన్ కేసు మనం చూసుకుంటే మనకి ఇక్కడే వీటిలోనే ఇస్తాడు మీకు. ఇప్పుడు ఉంది మనకి మేషం అంటే పాటల దేశం అని, వృషభం అంటే కర్ణాటక, మిథునం అంటే చేర దేశం ఇచ్చాడు, కర్కాటకం అంటే చోళ రాజ్యం. అంటే ఏ రాష్ట్రంలో ఏ ఏ ధాతువులకి దాని బలాన్ని బట్టి ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు. ఇప్పుడు వృషభం బాగుంది అనుకోండి, వృషభం మీద మనకి శుభగ్రహాలు దృష్టి పడుతుంది. ఇన్ కేసు అనుకుందాం మనం, గోచారంలో నడుస్తున్నాడు, గురువు నడుస్తున్నాడు వృషభం మీద, శుభ దృష్టే ఉంది. ఇప్పుడు మనం ఏం చెప్తాం, అక్కడ కర్ణాటక రాష్ట్రంలో ఎక్కువగా విలువైన బియ్యం లాంటివి పండే అవకాశం ఉంటుందని చెప్తాం. ఎందుకంటే వృషభాన్ని కర్ణాటక రాష్ట్రాన్ని ఇచ్చాడు కదా. ఇప్పుడు కన్యకి కేరళ దేశం ఇచ్చాడు యాక్చువల్గా. మనం కన్యకి ఏమి ఇచ్చుకున్నాం ఇక్కడ ధాతువుల్లో చూసుకున్నాం అనుకోండి, వెదురు అని ఇచ్చాం. అంటే ఆ రాశి మీద పడుతున్నప్పుడు ఆయా దేశాలు ఆయా ప్రాంతాల్లో ఈ వెదురుకు సంబంధించిన పంటలు ఉండే ఎక్కువ అవకాశం ఉంటుంది అని చెప్పొచ్చు. ఇట్లా మనకి ఏదన్నా ఏ రాశి ఏ రాష్ట్రానికి ఇచ్చారు, యూనివర్స్ లో ప్లానెట్ సిస్టమ్ ఎలా నడుస్తుంది, దాన్ని బట్టి అక్కడ ఆ ధాతువులకు సంబంధించిన ఎలా ఉంది అని చెప్పి ఒక ప్రశ్నలో కూడా కొన్ని predictions కి ఉపయోగపడతాయి. అంటే ధాతువుని ఎలా వాడాలి, కెరీర్ లో కూడా వాడొచ్చు మీరు. ఎందుకంటే ఒక్కొక్కరి జాతకంలో ఒక్కొక్క రాశికి బలం ఎక్కువ ఉంటుంది. ఒక రాశికి బలం ఎలాగ వస్తుంది చెప్పండి? ఆ రాశిలో ఫ్రెండ్ సర్కిల్ ఎక్కువ ఉంటే బలం వస్తుంది. ఆ రాశికి శుభకర్తలు పడితే ఆ రాశికి బలం పెరుగుతుంది. రాశికి బలం ఇక్కడ భావం కంటే కూడా. అర్థమైందండి? ఎవరి జాతకంలో ఏ రాశి అయితే బలంగా ఉందో ఆ రాశి యొక్క వస్తువులు అధికంగా ఉంటాయి వీళ్ళ దగ్గర. ఇప్పుడు ఒక్కొక్కళ్ళ జాతకంలో వృషభ రాశి బాగాలేదు వ్యక్తిగతంగా అనుకుంది, చూడండి వాళ్ళ ఇంట్లో ఎక్కువ బియ్యానికి పురుగు పట్టడం, ఆ బియ్యానికి ఏదో సాలిగుడు పట్టినట్టు ఇది పడుతుంది, ధాన్యానికి ఎక్కువ పడుతుంటది కదా, బూజు పట్టినట్టు ఉంటుంది, వండలు వండలు అయిపోతా ఉంటాయి. ఒక్కొక్కళ్ళు పట్టు. గోధుమలు పడుతూ ఉంటాయి, బార్లీ గింజలు పడుతూ ఉంటాయి, వాళ్ళ ఇంట్లో గోధుమ పిండి ఊరినే పాడైపోతూ ఉంటుంది. రీజన్ ఏంటంటే ఆ గోధుమలు సింహరాజుకి ఆధిపత్యం తీసుకున్నాయి, బార్లీ గింజలు సింహరాజుకి తీసుకున్నాయి. వాళ్ళ ఇంట్లో గోధుమ పిండి ఎక్కువగా నిలబడదు, పాడైపోతుంది. ఇప్పుడు ఒక పర్సన్ హోల్సేల్ బేరం పెడదాం అనుకుంటున్నాడు, బియ్యం బేరం పెడదాం అనుకుంటున్నానంటే హోల్సేల్ అది ఎలా ఉన్నా కలిసి వచ్చింది అనుకుంటాడు. యాక్చువల్గా అతను హోల్సేల్ అనగానే చెప్పండి ఎక్కువ లోడ్ తేవాలి, అతని దగ్గర బియ్యానికి చెదలు పెట్టాలి. ఎందుకంటే వృషభ రాశి చెడిపోయింది అతని జాతకంలో, అశుభ గ్రహాలు చూస్తున్నాయి. అందులో ఇంకేమన్నా గ్రహాలు చూస్తున్నాయి అనుకోండి, ఈ కేతు లాంటి గ్రహాలు చూస్తున్నాయి అనుకోండి, కీటకాలు బాగా పడతాయి. ఎందుకంటే మీకు ఏంటంటే ఈ చిన్న చిన్న predictions కి మీరు అబ్జర్వ్ చేస్తున్నారు ఒక్కొక్కళ్ళు ఏం చెప్తున్నారు ఏంటి అనేది. అర్థమైందండి? ఇప్పుడు ఒక్కొక్కళ్ళు బండి కొన్నారు, వెహికల్ కొన్నారు, ఒక ఐరన్ బండి కొన్నారు, ఐరన్ ఐటమ్స్ అన్నారు, ఊరిని అది రస్ట్ అయిపోయి తుప్పు పట్టి పాడైపోవటం పోవటం, వాటి వల్ల దెబ్బలు తగులుతూ ఇంట్లో ఐరన్ వస్తువులు కాళ్ళకట్టం పడి అయ్యే దెబ్బలు తగులుతూ జరుగుతుంది అంటే అర్థం ఏంటి? వాళ్ళ జాతకంలో ధనుసు రాశి చెడిపోయింది అని. అంటే వస్తువులు ఎక్కువ ఉంటుందా, వస్తువులు తక్కువ ఉంటాయా, లేకపోతే ఆ వస్తువుల వల్ల సమస్యలు వస్తాయని, మిగతాది ఏంటంటే మనం భావాలను బట్టి చెప్తాం. రెండు ఆ రాశి యొక్క బలాబలాలను బట్టి. ఇదేదో ఒక రాశి కూర్చుంది, శత్రుగ్రహాలు మూడు వచ్చి కూర్చున్నాయి అక్కడ.
లేదా రాశ్యాధిపతి ఆ జీవుడు వెళ్ళిపోయి చెడిపోయాడు ఎక్కడో కూర్చొని. అంటే ఆ రాశికి బలం తగ్గినట్టే మనం యాక్చువల్గా. ఎప్పుడైతే రాశికి బలం తగ్గుతుందో ఆ రాశికి ఇచ్చిన ధాతు మూల జీవాలు ఏవైతే ఉన్నాయో మనకి, అవి నష్టపోయే అవకాశం ఉంటుంది. వాటి వల్ల నష్టాలు జరిగే అవకాశం ఉంటుందని కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఇప్పుడు ఒకళ్ళకి మేనం చెడిపోయింది. మేనానికి మనకేమి ఇచ్చారు ఇక్కడ? ఈ జల సంబంధమైన ఉత్పత్తులను ఇచ్చాడు. వాళ్ళ జాతకం మేనం చెడిపోయింది. అండ్ మేనం మీద అశుభ గ్రహాలు చూడటం కానీ, అశుభ గ్రహాలు కూర్చోవటం కానీ, అలా మేనాధిపతిగా గురుడు డిస్టర్బ్ అవ్వటం కానీ జరిగింది అనుకోండి. ఈ పర్సన్ జల సంబంధమైన ఉత్పత్తులు ఏంటంటే చేపలు, గీపలు, ముత్యాలు, అర్థమైందండి. లేకపోతే వాటర్ సంబంధించిన ఫ్లవర్స్ అంటే తామరలు, గేమర్లు, ఇలా యాక్వా కల్చర్లో వెళ్ళే వాళ్ళు ఉంటారు కొంతమంది. వీళ్ళకి ఖచ్చితంగా ఫీల్డ్స్ లో నష్టాలు వస్తాయని చెప్పుకోవచ్చు. మీకు ఫీల్డ్ ఉంటుంది అది. కొంతమంది అందరు పక్కన రొయ్యల చెరువులు వేస్తున్నాడు లేదా చేపల చెరువులు వేస్తున్నాడు, నేను కూడా వేసి సంపాదిద్దాం అనుకుంటాడు. అంటే జల సంబంధమైన ఉత్పత్తులు ఇతను వేస్తాడు. ఇతను నష్టపోయే అవకాశం ఉండదు. ఎందుకంటే వాళ్ళ తన జాతకంలో మేనం చెడిపోయి ఉంది డైరెక్ట్ గా. అర్థమైందండి. లేదు, జల సంబంధమైన వస్తువుల వల్ల వీళ్ళకి సఫర్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు ఇన్ కేసు ఒక తులా లగ్నానికి మేనం రోగస్థానం అనుకుంది. ఈ జల సంబంధమైన వృత్తుల వల్ల వాళ్ళకి సమస్య వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆరోగ్యం కాబట్టి లిటిగేషన్స్ లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. కొద్దిగా సఫర్ అవుతుంటారు. వాటర్ బిజినెస్ కూడా అంతే, వాళ్ళకి పెద్దగా కలిసి రాదు. మేనం చెడిపోయిన వాళ్ళకి ఎవరికైనా సరే ఆ జల సంబంధమైన ఉత్పత్తులు, కొంతమంది ఏంటంటే నౌకా ప్రయాణాలు చేస్తుంటారు, అది దాని మీద వృత్తే, వాటిలో కూడా వాళ్ళు నష్టపోయే అవకాశం ఉంటుంది. లేదా ఆ భావాన్ని అష్టం భావంతో కర్తరి పడింది. అష్టం భావం ఏంటి? అశుభ గ్రహాలు కూర్చొని దాని కర్తరి కూడా పాపకర్తరి కూడా పడింది. వీళ్ళు వాటర్ వల్లే వీళ్ళకి ప్రమాదం ఉంటుంది. అర్థమైందండి. ఇన్ కేసు అష్టం భావం అయిందో లేకపోతే ఇంకేదో రోగభావం అయిందో ఆ భావం చెడిపోయింది. వాళ్ళ జాతకంలో అక్కడ శని కూర్చొని ఉన్నాడు, లేదా శని చూస్తున్నాడు మీన రాశిని. మీన రాశిని శని చూస్తున్నాడు ఇన్ కేసు. అర్థమైందండి. ఆటోమేటిక్గా ఏంటంటే ఆ భావం మీన రాశి లేదా మీన రాశిని శని కూర్చోవచ్చు. శని అనగానే మనం ఏంటంటే ఒక టాయిలెట్స్ చూసుకుంటాం. అది వాళ్ళ జాతకంలో కరదరేఖాణం కూడా అయింది ఇన్ కేసు. కరదరేఖాణం కర్ణవంశ. ఈ టాయిలెట్స్ లో వాటర్ వల్ల వీళ్ళకి ఆయుష్కి దెబ్బ తగులుతుంది. కొంతమందికి చూడండి, టాయిలెట్స్ లో ట్యాప్స్ ఎక్కువ చెడిపోతా ఉంటాయి, కమోడ్స్ ఎక్కువ పాడైపోతా ఉంటాయి. రీజన్ ఏంటంటే వాళ్ళ జాతకంలో అది మీనరాశి అవటం అయింది, అక్కడ శని కూర్చోవటం అయింది, లేదా ఇతర అశుభ గ్రహాలు దొరకడం అయింది, అక్కడ ఎక్కువ రిపేర్లు వస్తుంటాయి. అంటే ధాతుమూల జీవాలను మనం రియల్ టైం ప్రిడిక్షన్స్ లోకి ఎలా తీసుకోవాలని చెప్పేసి ఐడియా ఉండాలి. అదేంటంటే రాశి బలం ఇంపార్టెంట్. రాశి బలం అనగానే ఇప్పుడైనా సరే ఒక రాశ్యాధిపతి అంటే ఆ జీవుడు వెళ్ళి బలంగా కూర్చుంటాం. అంటే మిత్రస్థానాల్లో కూర్చుంటాం, అతని మీద శుభగ్రహాలు దృష్టి పడతాం. అలాగే ఈ రాశికి సంబంధించిన మిత్రులు వచ్చి ఈ రాశిలో కూర్చుంటాం, అప్పుడు ఆ రాశికి ఎక్కువ బలం ఉంటుంది. ఆ రాశిని శుభగ్రహాలు చూడటం, శుభకర్తరి పట్టడం. ఏ పర్సన్కైనా వాళ్ళ లైఫ్ లో 12 రాశులు ఒక్క రాశి బాగుంటుంది. ఆ ఒక్క రాశిని అలైన్మెంట్ చేసుకుని వెళ్తే గనక లైఫ్ లో సక్సెస్ ఉంటుంది. అర్థమైందండి. ఇప్పుడు ఒక జాతకానికి ఈ ధనుస్సు బాగాలేదనుకోండి, దానిని మనం వాళ్ళ లైఫ్ లో ఆ ఇనుము ఐటమ్స్ ద్వారా పెట్టచ్చు. ఈ తాంత్రికాల్లో కూడా వాడతారు. కొంతమంది బ్లాక్ మ్యాజిక్స్ చేసేవాళ్ళు ఈ వాళ్ళ జాతక చక్రాన్ని బట్టి, ఒక మనిషి పేరును బట్టి, జాతకాన్ని బట్టి ఏం చేస్తారంటే వాళ్ళు పుట్టిన టైంలను చూసుకుంటారు. వాళ్ళకి ఏది బలంగా బలహీనంగా ఉందో చూసుకుంటారు. ఆ ధాతువులతో ఏంటంటే బ్లాక్ మ్యాజిక్ చేసుకుంటారు యాక్చువల్లీ. ధాతు మూలాలన్నింటిని వాడతారు. ధాతు మూలమే కాదు, ఆ గ్రహం గ్రహం రంగు వాడతారు అక్కడ. ఆ వస్త్రానికి సంబంధించిన రంగు వాడతారు. ఇప్పుడు మ్యాషన్ చెడిపోయింది ఒక్కొక్కరికి, వాళ్ళకి సరిగ్గా బట్ట ఉండదు, బట్ట నిలబడదు. సరైన దుస్తులను ఇచ్చాడుగా మేష రాశికి మనకి. వాళ్ళ జాతకంలో మేష రాశి చెడిపోయింది. వాళ్ళు సరైన దుస్తులు ధరించలేరు పాపం.
ఆ దుస్తులు పెద్ద అందంగా కూడా ఉండవు. అశుభ గ్రహాలు వస్తున్నాయి. ఇప్పుడు అందరూ కాస్ట్లీ దుస్తులు, అందమైన దుస్తులు ధరించలేరు. రీజన్ ఏంటంటే వాళ్ళ జాతకంలో ఒక మేష రాశికి ధాతు అనేది వస్త్రాన్ని ఇచ్చాడు, దుస్తుల్ని ఇచ్చాడు. మేబీ మేష రాశి చెడిపోయి ఉండొచ్చు అండి. మేష రాశి మీద అశుభ దృష్టి ఎక్కువ ఉందేమో. అదేనండి, వాళ్ళకి సరైన వస్త్రం దొరకదు. దొరికినా కూడా అది అంత విలువైన వస్త్రం కాదు. అంటే మేష రాశి మీద ఏ గ్రహ ప్రభావం ఉంది, ఆ బాడీలో ఆ గ్రహ సంబంధమైన కలర్స్ కూడా ఉంటాయి కొంతమంది. అవి ఎక్కువగా కూడా వాళ్ళు ఆ వస్త్రాలు ఎక్కువ ఉంటాయి వాళ్ళ దగ్గర. అంటే ఒక పర్సన్ వస్త్రాలను ఎలా వస్తుంది, ఆ రాశి బలంగా ఉంది, రాశి శుభారంగం పట్టింది, బాగా కాస్ట్లీ వస్తువులు కొంటారు, కాస్ట్లీ వస్త్రాలు ధరిస్తారు, పట్టుబట్టలు ధరిస్తుంటారు. అంటే ధాతు మూలాలను మనం ఏంటంటే ఇలాగా అండర్స్టాండ్ చేసుకుంటుంటాం. మీరు తీసుకోండి, ధాతు మూలాలు వచ్చి మీకు దీనికి ఎన్నో పేజీ ఇచ్చారు, 9వ పేజీలు ఇచ్చారు. అది జాతక పారిజాతం. అదైతే అందరూ కొనండి పుస్తకం మర్చిపోకుండా, పారిజాతం అనేది. ఎందుకంటే ఈ క్లాసెస్ ఏంటంటే ఈ పారిజాతం, జాతక పారిజాతం పుస్తకం మొత్తం మీకు బేసిక్స్తో సహా నేను నేర్పిస్తాను. దాన్ని ఎలా యూజ్ చేయాలి ఏంటని మీకు ఒక ఐడియా ఉంటుంది ఇంకా. చాలా ఫోటో గ్రూప్ లో కొన్ని పెట్టరా పుస్తకాలు బుక్ది. ఉన్నాయి, ఇంకా కొన్ని పుస్తకాలు ఉంటాయి మనకి, ఆ పుస్తకాల్లో కూడా బేసిక్స్ చెప్తా. వాటిని కూడా మీరు ఏంటంటే అండర్స్టాండ్ చేస్తున్నారు అనుకోండి, మీకు బేసిక్స్ మీద కమాండ్ వస్తుంది. వన్స్ బేసిక్స్ మీద కమాండ్ వచ్చిందంటే కనుక మీరు కొంచెం ఫ్రీగా వెళ్ళొచ్చు. ఇంకా మనకి ఇక్కడ ఇచ్చింది ఏంటంటే రాసులు జాతులు అని ఇచ్చారు. జాతులను ఎలా వాడాలి. ఇప్పుడు రాసుల జాతులు మనకేమి ఇచ్చారు, మేనము, వృశ్చికము, వృషభం, ఈ మూడింటికి బ్రాహ్మణ జాతి అని ఇచ్చారు. ఇది మేనము, బ్రాహ్మణ జాతి. వృశ్చికం కూడా బ్రాహ్మణ జాతి. వృషభానికి కూడా బ్రాహ్మణ జాతి ఇచ్చారు. ఇంకా ధనుస్సు, మేషం, సింహం క్షత్రియ జాతి ఇచ్చారు ఇక్కడ. క్షత్రియ. ఇంకా కుంభం, మిథునం, తుల వైశ్య. మిథునం వైశ్య. ఇంకా మిగిలింది ఇచ్చి శూద్ర. ఈ రాసుల యొక్క వర్ణాలు దీన్ని కూడా మనం ప్రెడిక్టివ్ వైజ్ ఎలా యూజ్ చేసుకోవచ్చు అనేది కూడా ఉంటుంది. ఇప్పుడు మనకి క్షత్రియ వర్ణం అనగానే మనకి ఏమొస్తుందంటే ముందు పాలకులు వస్తారు మనకి, రాజ్యాన్ని వెళ్ళేవాళ్ళు, అంటే లీడర్స్. వీళ్ళందరూ ఏంటంటే క్షత్రియ వర్ణానికి వస్తుంది. ఇది లీడర్స్ కానీ ఏదైనా సరే ఒక హైర్ అడ్మినిస్ట్రేషన్స్ అంటారు వీటిని, అంటే మనల్ని పరిపాలించేవాళ్ళు అని. ఈ రాసులు ఏదైతే బలంగా ఉంటుందో దానికి సంబంధించిన సెక్టార్స్ వైపు మనం వాళ్ళ వృత్తుల్ని డిసైడ్ చేయొచ్చు. రెండోది వృత్తులు ఒకటే కాదు, వాళ్ళ ఫైనాన్షియల్ సెక్టార్ కూడా అది చూపిస్తుంది అనుకోండి. దాని మీద కూడా వాళ్ళు ఫైనాన్షియల్గా తీసుకెళ్ళొచ్చు, బిజినెస్ పరంగా తీసుకెళ్ళొచ్చు. లేదు, ఈ క్షత్రియ వర్ణాలు వాళ్ళ జాతకంలో ఆరో భావంగానే అష్టమ భావంగానే అవ్వచ్చు. క్షత్రియ రంగాన మనకి ఏంటంటే ఇక్కడ అధికారాన్ని చెలాయించే గుణం అనమాట మొట్టమొదటిగా. అదేనండి, పరిపాలించటం, అధికారాన్ని చెలాయించడం అనేది క్షత్రియ గుణం. ఇప్పుడు వాళ్ళ జాతకంలో ఈ మేషరాశి కానీ, ధనుస్సు కానీ, సింహం కానీ
ఈ షష్టభావాలు కానీ అష్టభావాలు కానీ వ్యయ భావాలు కానీ అయినాయి అనుకోండి, వీళ్ళకున్న ఇంటర్నల్ ఇంటెన్షన్ ఏదైతే ఉంటుందో, అధికారం చెలాయిద్దాము, అర్థమైందండి, మనకు ఆ స్టేటస్ కావాలి, అది కావాలి, ఇది కావాలి ఎప్పుడైతే అనుకుంటారో, ఇప్పుడు వీళ్ళు నష్టాలు పాలయ్యే అవకాశం ఉంది. మీరు ఒక పర్సన్ కౌన్సిలింగ్ ఇవ్వాలి, వాళ్ళ జాతకంలో మేషం అష్టం భావం అయింది ఇన్ కేసు, అర్థమైందండి, వీళ్ళకి డిఫాల్ట్గా క్షత్రియ గుణం లక్షణం అష్టం భావంలో ఉంటుంది, ప్రతి మనిషికి ఉంటుంది క్షత్రియ గుణం అనేది. ఎందుకంటే ఈ 12 రాసులు ఒక మనిషి జాతక చక్రం. ప్రతి మనిషిలో అధికారం చెలాయించటం, రాజ్యాన్ని ఆడటం అంటే పరిపాలించడం, అంటే కుటుంబాన్ని పరిపాలించడం కూడా ఒక రాజ్యం వెళ్ళినట్టే. కుటుంబాన్ని పోషించడానికి ఆ ఇంటి యజమాని ఒక క్షత్రియ గుణాన్ని కలిగి ఉండాలి. లేదు, ధర్మాన్ని కాపాడే విషయంలో కూడా క్షత్రియ గుణాన్ని కలిగి ఉండాలి. ఎందుకంటే కాపాడటం అనేది మనకి, ఇది ధర్మ త్రికోణానికి క్షత్రియ గుణాన్ని ఇచ్చాడు. అంటే ఇది ఇక్కడ కాపాడాలి, దేన్ని కాపాడాలి మనం అంటే ధర్మాన్ని. ధర్మాన్ని కాపాడంటే ఒక క్షత్రియుడి యొక్క లక్షణం ఉండాలి. క్షత్రియుడి లక్షణం ఏంటంటే విద్యలు నేర్చుకుంటాం. ఏ విద్యనైనా మనం గురువు సహాయంతో నేర్చుకోగలగటం అనేది క్షత్రియ గుణం. రెండోది బ్రాహ్మణ గుణం ఇచ్చాడు మనకి. దేనికి ఇచ్చాడు? సెకండ్ హౌస్కి ఇచ్చాడు, అష్టమ భావానికి ఇచ్చాడు, 12th హౌస్కి ఇచ్చాడు. 2, 8, 12 బ్రాహ్మణ గుణాన్ని. బ్రాహ్మణ గుణం అంటే ఏంటంటే ఇక్కడ కంప్లీట్ గా బ్రహ్మజ్ఞానాన్ని కలిగి ఉంటుంది పర్సన్కి. అంటే ప్రతి పర్సన్కి ఒక సెక్టార్ లో జ్ఞానం ఉంటుంది, బ్రహ్మజ్ఞానం. ఇప్పుడు ఒక మేష లగ్నాన్ని తీసుకున్నాం అనుకోండి, వాళ్ళకి మంచి నాలెడ్జ్ ఉంటుంది. మేష లగ్నం వాళ్ళకి ఎక్కడెక్కడ ఉంటుందంటే అష్టమ భావంలో ఉంటుంది. అంటే ఇన్హెరిటెడ్ ప్రాపర్టీస్ ని ఎలాగా డెవలప్ చేసే విషయంలో వాళ్ళకి నాలెడ్జ్ ఉంటుంది. ద్వితీయం, ఫ్యామిలీని తీసుకెళ్లే విషయంలో కానీ, ఖర్చులు పెట్టే విషయంలో కానీ, లాంగ్ జర్నీస్ చేసే విషయంలో కానీ వీళ్ళకి నాలెడ్జ్ ఉంటుంది. బ్రహ్మాండంగా ఏంటంటే ఇక్కడ జ్ఞానంతో సమానం. ఇక్కడ వీళ్ళు కొద్దిగా ఇదిగా ఉంటారు, వాళ్ళు మంచి నాలెడ్జ్గా మంచి తెలివితేటలతో వ్యవహరిస్తుంటారు అని. ఇది సెకండ్, 2, 8, 12. అంటే ఈ జాతకులకి కూడా చాలా మంది కూడా అది ఏ భావం అయితే ఆ భావంలో మేషంగా ఎలా ఉంటుందో తుల వాళ్ళకు కూడా అయ్యే లక్షణాలు ఉంటాయి. కాకపోతే వీళ్ళకి కొద్దిగా మేషానికి ఏంటి 2, 8, 12 అయింది, వీళ్ళకి 2, 6, 8 అయింది. ఇది తుల వాళ్ళకి. అంటే వీళ్ళు చేసే వృత్తిలో మంచి నాలెడ్జ్ గెయిన్ చేస్తారు, ఏ పని పెట్టుకున్నా కూడా. ఇప్పుడు సెకండ్ హౌస్, 6th హౌస్ అనేది అర్ధ త్రికోణంలో 2 భాగాలు. ఇంకా రెండోది అష్టం భావం. అష్టం భావం అంటే రీసెర్చ్, బ్రహ్మజ్ఞానం ఉంటుంది. అంటే వాళ్ళు చేసే వృత్తి ఏదైనా సరే ఆ వృత్తికి సంబంధించిన డీప్ నాలెడ్జ్ అనేది ఈ తులా లగ్నం వాళ్ళకు ఉండే అవకాశం ఉంటుందని చెప్పొచ్చు. అంటే డీప్ నాలెడ్జ్, ఎందుకంటే అష్టం భావం అండి. మేష లగ్నం వాళ్ళకి ఎలాంటి నాలెడ్జ్ ఉంటుంది? అష్టం భావం అంటే డీప్ నాలెడ్జ్ అనుకున్నాం. మేష లగ్నం వాళ్ళకి సెకండ్ అండ్ 12 మీద ఉంది. అంటే మనీని ఎలా ఎర్న్ చేయాలి, ఎలా ఇన్వెస్ట్ చేయాలి, ఎలా ఎర్న్ చేయాలి, ఎలా ఖర్చు పెట్టాలి, వీటిలో వీళ్ళకి బాగా నాలెడ్జ్ ఉంటుంది. ఎందుకంటే అది బ్రహ్మస్థానాన్ని ఆక్యుపై చేశారండి. అంటే బ్రాహ్మణ వర్ణం అంటే ఇక్కడ ఎప్పుడైనా సరే ఇక్కడ మనం వర్ణాలు అనగానే చాలా మంది ఏంటంటే ఆ ఈ క్షత్రియ వర్ణం, బ్రాహ్మణ వర్ణం, వైశ్య వర్ణం, శూద్ర వర్ణం చాలా తక్కువ, ఇలా వర్ణాల మీద ఏంటో ఒక వాళ్ళకి తెలియకుండా ఒక అంటరానితనాన్ని ఒక కొన్ని మతపరమైన విషయాల వల్ల జరిగింది, వాస్తవం చెప్పాలంటే. కానీ మహర్షుల ఉద్దేశం వర్ణం ఏంటి? ఎందుకంటే ఈ వర్ణాలని చెప్పింది పరాశర మహర్షి. ఎందుకంటే రాసులకి 4 వర్ణాలు ఇచ్చాడు: క్షత్రియ, బ్రాహ్మణ, వైశ్య, శూద్ర. మళ్ళీ క్షత్రియ, బ్రాహ్మణ, వైశ్య, శూద్ర. క్షత్రియ, ఇక్కడ శూద్ర, వైశ్య, బ్రాహ్మణ ఇచ్చాడు. మళ్ళీ క్షత్రియ, శూద్ర, వైశ్య, బ్రాహ్మణ. మనకి ఎక్కడే వచ్చింది మళ్ళీ క్షత్రియ, బ్రాహ్మణ, వైశ్య, శూద్ర ఫస్ట్ సీక్వెన్స్ లో. ఎందుకంటే మహర్షులు మనకి ఇక్కడ అదే ఇచ్చారు: మేన, వృచ్చిక, వృషభాలు బ్రాహ్మణ సంబంధ రాశులు, ధనుర్మేష, సింహాలు క్షత్రియం, కుంభ, మిథున, తుల వైశ్య, కన్యా, మకర, కర్కాటక శూద్ర. దీన్ని మనం చూసుకోవాలి, ఇది వర్ణాలను ఎందుకు ఇచ్చారు అని. ఎప్పుడైనా క్షత్రియ వర్ణం అంటే కాపాడే గుణాలు, అర్థం.
బ్రాహ్మణ వర్ణం అనగానే జ్ఞాన సంపాదన. ఏ పని చేసినా దానికి సంబంధించిన లోతైన విశ్లేషణ, జ్ఞాన సంపాదన చేయాలి, జ్ఞాన సముపార్జన చేయాలి. ఇంకా వైశ్య వర్ణం ఎప్పుడైనా సరే సంబంధ బాంధవ్యాలు. వైశ్య వర్ణం అనేది మనం చూసుకున్నాం అనుకోండి, ఎగ్జాక్ట్ గా మిథునము, తుల, కుంభాలికి ఉంది, నర్రాసులకు ఉన్నది. అంటే ఉన్నత మానవ విలువలు, అంటే మానవుడు అనగానే వైశ్యుడు. రూల్ వన్. మనిషి ద్విపద రాశి, మనిషి గుణం ఏంటంటే వైశ్య గుణం రెండు రకాలుగా ఉంటుంది. ఏదైనా సరే లాభం వస్తుందంటే ఏ పని చేస్తాం, నష్టం వస్తుందంటే ఏదైనా పని చేయడానికి వెనకాడతాం. ఇది వైశ్య గుణం. వైశ్య గుణాలు ఏంటంటే ప్రతి పని లెక్క మీద వెళ్ళాలి అని, క్యాలిక్యులేషన్ మీద ఉంటుంది. అంటే సంబంధ బాంధవ్యాలు చేసే పనిలోనూ కూడా క్యాలిక్యులేషన్ ఉంటుంది. ఎందుకంటే బుధుడు ఒక క్యాలిక్యులేషన్, శుక్రుడు ఒక సంబంధ బాంధవ్యాలు, శని ఒక కర్మ. అంటే ఏ పని చేసినా కూడా మనం లెక్కలేసి చేయాలి అని, ఏ బంధాలు పెట్టుకున్నా కూడా లెక్కలేసి చేయాలి. లేకపోతే ఏ మీడియేషన్ చేసినా, ఏ మధ్యస్థం చేసినా కూడా క్యాలిక్యులేషన్ ఇంపార్టెంట్. అది వైశ్య గుణం. ఇంకా నాలుగోది శూద్రగుణం. శూద్రగుణాలు మనకి ఎక్కడ ఇచ్చాడు? చతుర్థ భావంలో ఇచ్చాడు, షష్టం భావంలో ఇచ్చాడు, అలాగే దశమ భావంలో ఇచ్చాడు శూద్రగుణాలు. ఇక్కడ శూద్రుడు అంటే కష్టించి పనిచేయటం, శ్రామికుడు అని. ఇప్పుడు చతుర్థ భావం తీసుకుంటే ఒక పర్సన్ యొక్క ఇది గృహం అని చెప్తాం, డొమెస్టిక్ లైఫ్ అని చెప్తాం. అంటే ప్రతి మనిషి తన కుటుంబం కోసం ఒక శూద్రుడిలాగా కష్టపడాలి అని. రెండోది ఆరో భావంలో ఇచ్చాడు, తను ఏదన్నా వృత్తి ఉద్యోగాల్లో కానీ వెళ్ళేటప్పుడు అక్కడ కూడా శూద్రుడిలాగా కష్టపడే గుణం ఉండాలి అని. శూద్రుడు ఏంటంటే ఎక్కువగా కష్టపడి శ్రమ చేయగలిగిన గుణం శూద్రుడి యొక్క గుణం. అంటే బాగా కష్టపడుతున్నాడు, ఒళ్ళు దాచుకోవడం. అంటే లేజినెస్ అనేది శూద్రుడి దగ్గర ఉండదు. ఇంకొకటి దశమ భావంలో కూడా శూద్ర గుణం ఉంది. అంటే ఇక్కడ దశమ భావం ఏంటంటే కర్మ. ప్రతి మనిషి తను చేసే కర్మ ఏదైతే ఉంటుందో, కర్మభావం కానీ రాజ్యభావం కానీ, ఇక్కడ అతను శూద్రుడి యొక్క లక్షణాన్ని కలిగి ఉండాలి అని. ఇదేంటంటే మనకు ఒక చెప్పాలంటే ఒక ఆస్ట్రలాజికల్ ఫిలాసఫీ అనేది ఈ వర్ణాల వల్ల మనకు మహర్షులు చెప్తున్నారు. ఇంకా బ్రాహ్మణ వర్ణం ఎక్కడ ఉండాలి అంటే, బ్రాహ్మణ అంటే బ్రహ్మజ్ఞానం ఎక్కడ ఉండాలి? కుటుంబంలో కానీ, తినే తిండిలో కానీ, సంపాదించే సంపాదనలో కానీ బ్రహ్మజ్ఞానాన్ని అనుసరించాలి అని. అలాగే అష్టం భావం. అష్టం భావం అంటే ఏంటంటే మనకి ఒక పర్సన్ యొక్క ఆయుష్, అలాగే రహస్య శాస్త్రాలు. 12వ భావం వచ్చి ఒక మనిషి యొక్క మోక్ష స్థితి. అంటే ఈ జన్మ ఎత్తిన తర్వాత మనం మోక్షాన్ని పొందాలంటే ఏ విధమైన సాధన చేయాలి, ఆ సాధన కావాల్సిన సోర్సెస్ ఏంటి, దాని యొక్క జ్ఞాన విజ్ఞానాలు ఏంటి, లేకపోతే ఒక కుటుంబాన్ని గడపాలి. కుటుంబానికి ఒక సంస్కారం ఉంటుంది. సెకండ్ హౌస్ సంస్కార స్థానం. మనం మాట్లాడాలంటే ఒక సంస్కారం కావాలి. అంటే మనం ఎలా మాట్లాడాలి, ఎలాంటి తిండి తినాలి, మన కుటుంబంతో ఎలాంటి బాంధవ్యాలు నెరవేర్చాలంటే ఇక్కడ బ్రహ్మజ్ఞానం అనేది అవసరం. బ్రహ్మజ్ఞానం, బ్రాహ్మణ జ్ఞానం అంటారు. అంటే బ్రహ్మజ్ఞానం ఉన్న వాళ్ళందరూ ఏంటంటే ఇక్కడ బ్రాహ్మణులు అని. ఇప్పుడు ఒక పర్సన్ బాగా మాట్లాడుతున్నాడు, తన కుటుంబం కోసం చాలా సాఫ్ట్గా ఉంటాడు, కుటుంబ సంస్కారం కోసం ఎక్కువ విలువలు అవి నేర్పిస్తున్నాడు, జ్ఞానాన్ని పంచుతున్నాడు. అంటే ఇక్కడ మనిషి, ప్రతి మనిషి ఏంటంటే సెకండ్ హౌస్ లో బ్రహ్మజ్ఞానాన్ని కలిగి ఉండాలి. అష్టం భావంలో కూడా బ్రహ్మజ్ఞానం ఉండాలి. అంటే ఆయుష్కి సంబంధించిన కానీ, ఇంకేదైనా రహస్యాలకు సంబంధించిన కానీ, ఇన్హెరిటెన్స్ సంబంధించిన కానీ, అంటే ఏదైనా సరే హోణ విద్యలు కొన్ని ఉంటాయి, వాటికి సంబంధించిన కానీ, తంత్ర విద్యలు ఉంటాయి, అంటే రహస్య విద్యలు ఉంటాయి. అంటే యూనివర్సల్ యొక్క రహస్యం ఏంటి, సూక్ష్మం ఏంటి అనేది మనకు అష్టం భావంలో ఉంటుంది. అది ఛేదించగలిగితేనే మోక్ష జ్ఞానం అనేది కలుగుతుంది. మోక్షం అంటే మనం చూసుకుంటే మేనరాశి, వేదాలు, చోరీకి గురైన రాశి, ఇలాంటివన్నీ చెప్పుకుంటాం మనం. అంటే చతుర్వేదాలు ఎక్కడైతే కోల్పోతాం ఆ వేదాల దగ్గర నుంచి మనకి మనిషికి మళ్ళీ బ్రహ్మజ్ఞానం పొందాలి. అంటే మళ్ళీ సృష్టి ఆరంభం. అంటే నెక్స్ట్ జన్మ కోసం మనం ఏం చేస్తున్నాం, అసలు మనం ఊర్ధ్వలోకం వైపు మనకు మోక్ష ప్రాప్తి కోసం మనకి ఎలాంటి జ్ఞానం కావాలంటే ప్రతి మనిషి తెలుసుకోవాలి. ఇది అతని యొక్క బాధ్యత 260. ఇంకా మనం చూస్తున్నాం అక్కడ 3 7 అంటే బంధమయాలు చేయాలన్నా ఏది చేయాలన్నా ఏంటంటే క్యాలిక్యులేషన్ ఉండాలి, అంటే హద్దుల్లో ఉండాలి అని. హద్దులు దాటి వెళ్ళాం మనం, నష్టం వైపు వెళ్ళే అవకాశం ఉంటుంది. అంటే లాభం వచ్చినప్పుడు వయసులో ఏంటంటే మంచి మాటగారి, మంచి మేధావి, లౌక్యం తెలిసిన వాళ్ళు, ఇవన్నీ ఏంటంటే వయసు లక్షణాలు. ఎక్కడెక్కడ లౌక్యం తెలియాలి మనకి? ఇరుగు పొరుగు బంధువుల విషయంలో 3వ భావంలో లౌక్యం తెలియాలి. సప్తమ భావం రిలేషన్, భార్య భర్తల దగ్గర లౌక్యంగా వ్యవహరించడం, లెక్కలు వేసుకుంటాం. అలాగే 11th హౌస్ అంటే మన ఫ్రెండ్ సర్కిల్ దగ్గర, ఆనల దగ్గర, నక్కలు కానీ, ఇక్కడ కూడా వయసు కూడా ఉండాలి. ఏదైనా సరే ఇచ్చి పుచ్చుకునేది ఉండాలి. వయసుడు అంటే ఇక్కడ
తను ఎంత వస్తువునైతే అమ్ముతున్నాడో దానికి తగ్గ విలువ తీసుకుంటాడు. అర్థమైంది. అలా కూడా మనం ఏంటంటే మనం ఎవరి దగ్గర అయితే ఎంత తీసుకుంటున్నాం దానికి తగ్గ విలువని చెల్లించాలి అని. ఎక్కడెక్కడ చెల్లించాలి? ఇరుగు పొరుగు చెల్లించాలి, కనిష్ట సోదర వర్గం అగ్ర సోదర వర్గం దగ్గర చెల్లించాల్సిందే, భార్య దగ్గర చెల్లించాల్సిందే. ఇక్కడ ఖచ్చితమైన వైశ్య గుణం ఉండాలి. వీళ్ళందరి దగ్గర లౌక్యంగా కూడా మెలగాలి మనం. ఈ లౌక్యం తెలియలేదు, మనం అక్కడ ఇబ్బంది పాలవుతాం. ఇక్కడ శూద్ర గుణం ఎక్కడ కావాలి? ఫోర్త్ హౌస్ తల్లి అనుకోండి, తల్లికి సేవ చేయాలి, శూద్రులా చేయాలి. ఆరో భావం నువ్వు చేసే కర్మ. అర్థమైందా? అలాగే పశుపాలన, పశుపాలన కూడా మనం చేయాలి శూద్రులాగా. ఆరో భావం అంటే ఏంటి? డొమెస్టిక్ యానిమల్స్ ఉంటాయి, వాటికి సేవ చేసుకుంటాం. ఇంకా 11th హౌస్ అనేది సమాజ సేవ. ఇక్కడ 10th హౌస్, సారీ, 10th హౌస్ అంటే ఇక్కడ మన అధికారం, మన అధికారుల దగ్గర ఉన్నా కానీ లేదు. 10th హౌస్లో ఉండేది ఎవరు ఉంటారు? ఇంక మనకి తండ్రి యొక్క కుటుంబం, అంటే మన బాబాయిలు, అదా, మన పిల్లి గిల్లి వీళ్ళందరూ అంటే మన తండ్రి కుటుంబం వారసత్వం ఏదైనా ఉందంటే 10వ భావన ఉంటాం. తండ్రి యొక్క కుటుంబం ఇక్కడ కూడా మనం ఒక శూద్రులం ఉంది. అంటే మన పెద్దలు ఏం చెప్పినా కూడా పెద్దలు చెప్పిన మాటలు మనం శిరసా వహించాలి. ఇక్కడ నేను గొప్ప అనే తత్వం చెప్పకూడదు, ఇక్కడ నువ్వు శూద్రుడు అంతే. అంటే కర్మ కోసం శూద్ర గుణాన్ని తెలిసిండాలి. ఈ రెండు లక్షణాలు మనకు బలంగా తెలిసినాయి అనుకోండి, ఒక పర్సన్కి మీరు ఏంటంటే గైడ్ చేయడానికి బాగుంటుంది. ఇప్పుడు వాళ్ళ లగ్నాలు డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి, కానీ కాలచక్రం ఒకటి చెప్తుంది మనకి ఏ ఏ గుణాలు ఎక్కడెక్కడ వస్తాయి. ఇప్పుడు ఒక్కొక్క పర్సన్కి ఈ భావాలు మారుతాయి. భావాలు మారుతున్నప్పుడు ఇక్కడ భావాలను బట్టి మనకి ఒక ఎలైన్మెంట్ ఉంది. ఒకటేమో యూనివర్సల్ గా మనిషి అలవరుచుకోవాల్సిన లక్షణాలు. అర్థం. ఇక్కడ శూద్ర లక్షణం అనేది ఆరో భావానికి 10వ భావానికి ఇచ్చాడు, చతుర్థ భావానికి ఇచ్చాడు. బానిసలా పనిచేయాలి ఇక్కడ మాత్రమే. నీ ఇరుగు పొరుగు దగ్గర బానిసలా ఉండకూడదు, నీ భార్య దగ్గర భర్త దగ్గర బానిసలా ఉండకూడదు, నీ సోదర వర్గం దగ్గర నీ మిత్రుల దగ్గర బానిసలా ఉండకూడదు. అక్కడ వయసులా ఉండాలి. అంటే ఒక మనిషి ఎలా బతకాలి, అసలు ఎలా ఉంటే అతని జీవితం అందంగా ఉంటుంది, కాలచక్రం తగ్గట్టు వెళ్తుందని చెప్పి మనకి ఇక్కడ ఇది అస్ట్రాలజికల్ ఫిలాసఫీ అని చెప్పారు మహర్షులు మనకి. అంతేగాని మేష రాశిలో పుడితే వీళ్ళు క్షత్రియులు, వృషభ రాశిలో పుట్టిన వాళ్ళు బ్రాహ్మణులు, ఇట్లా కాదు. ఈ భావాలు చూడండి, వాళ్ళు ఎంత బ్యూటిఫుల్ గా ఇచ్చారు భావాలకి. 4 6 10 కేమో శూద్ర గుణాన్ని ఇచ్చారు, 2 8 12 కేమో బ్రాహ్మణ గుణాన్ని ఇచ్చారు, 1 5 9 అంటే ధర్మ త్రికోణకేమో క్షత్రియ గుణాన్ని ఇచ్చారు. అంటే క్షత్రియుడు ఏంటంటే నిరంతరం కాపాడాలి. మనం దేన్ని కాపాడాలి? ధర్మాన్ని కాపాడాలి. అది ప్రతి మనిషి కర్తవ్యం అది. అర్థం. ఎక్కడ వయసులాగా ఉండాలి. 3 7 11 ఇరుగు పొరుగు కానీ, లేదా మనం ఏదైనా ఎఫర్ట్ చేస్తున్నాం, ఓ ప్రయత్నం చేస్తున్నాం, ఇక్కడ కూడా వయసు కూడా మనం దానికి ఎంత ప్రయత్నం చేయాలి, ఎంత ఎనర్జీని యూజ్ చేయాలి, చేస్తే మనకి ఎంత లాభం వస్తుంది, లాభం రాని దానికోసం మన ఎనర్జీ యూజ్ చేయడం అవసరం లేదా, ఇదంతా ఏంటంటే వయసు గుణం. నష్టం వచ్చే చోట తన శక్తిని ఎక్కడ ప్రదర్శించడు వయసుడు, ప్రదర్శించకూడదు కూడా. అర్థమైందా? ఇక్కడ ఏంటంటే మనం ఏంటంటే దీన్ని మళ్ళీ కులాలుగా వర్ణాలుగా తీసుకొని ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ చూస్తున్నాం. అలా చూడకూడదు. వర్ణం అంటే ఏంటి ఇక్కడ మనకి? గుణం. శ్రా శూద్రుడు అంటే శ్రామిక గుణం. ఎందుకంటే బతికినన్నాళ్ళు చతుర్థ భావం కోసం నువ్వు శ్రమ చేయాల్సిందే, నీ గృహం కోసం. రెండు, నువ్వు సేవకుడవే, బానిస ఎవరి దగ్గర? నీ తల్లి దగ్గర. తల్లి దగ్గర మాత్రమే బానిస. అర్థమైందా? మళ్ళీ నువ్వు బానిసగా మారుతావు, ఎందుకంటే నీకు పోషణ ఇచ్చి జంతుజాలం దగ్గర. నువ్వు పనిచేసే వృత్తి ఉద్యోగాల దగ్గర కూడా, చేసే పని దగ్గర కూడా మనం బానిసగానే పనిచేయాలి. మనం అక్కడ నువ్వు ఉద్యోగం చేస్తున్నాం, బాగా బానిసగానే పనిచేయాలి. లేదు మనం ఒక దశంభావం, మన కర్మ దగ్గర కూడా మనం ఎక్కువ శ్రమించాలి. 10th హౌస్లో ఏంటంటే మనం చేసే ప్రతి పని, ప్రతి కర్మ 10వ భావన ఉంటుంది. అంటే ఎప్పుడైతే పర్సన్ శూద్ర గుణాన్ని అలవరుచుకుంటాడో పనిచేసే విషయంలో, అంటే శ్రామికుడుగా ఎక్కువగా హార్డ్ వర్క్ నేచర్ ఎప్పుడైతే ఉంటుందో వీళ్ళ లైఫ్ బాగుంటుంది. అందుకనే 4 6 10 శూద్ర గుణం లేదు, ఆ మనిషి ఇది కాదు. 3 7 లెవెల్లో శూద్ర గుణాన్ని పెట్టుకున్నాడు, మనిషి ఎదగలేడు, తన యొక్క ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టినట్టు.
అక్కడ వయస్సు గుణం ఉండాలి. రిలేషన్స్ నిలబడేది ఎప్పుడు వయస్సు గుణం కాదు. ఎప్పుడైనా సరే వన్ సైడ్ మనకు లాభాన్ని కాదు, దానికి తగ్గ విలువైన వస్తువును కూడా మనం ఇవ్వాలి. అంటే రుణం లేని తత్వం అనమాట. అంటే రుణ శేషం ఉండకూడదు అనేది వయస్సు గుణం. వాళ్ళు ఎవరికి రుణాన్ని పెట్టుకోరండి. అర్థమైందా? మనం వాళ్ళ దగ్గర ఎంత పొందాం, మనం దానికి ఎంత విలువ చెల్లించాలి అనేది వయస్సు గుణం. అంటే ప్రతి పర్సన్కి ఏంటంటే కాలచక్రం ఏం చెప్తుందంటే ఎక్కడెక్కడ ఏ విధంగా నువ్వు బతకాలి అనే జ్ఞానాన్ని ఇస్తుంది. ఇక్కడ మనకు వర్ణాలు ఎప్పుడైనా సరే మానవ జీవన విధానాన్ని చూపించేవి. తర్వాత తర్వాత మనం ఏం చేసామంటే మన వృత్తిని అనుసరించి బాగా శ్రామికులకేమో శూద్రులు అని చెప్పేసి, వ్యాపారస్తులకేమో వైశ్యులు అని చెప్పి, జ్ఞానాన్ని పంచే వాళ్ళకేమో బ్రాహ్మణులని, అర్థమైందా? ఇంకా మనం పరిపాలించే వాళ్ళని కాపాడే వాళ్ళని క్షత్రియులు అన్నమాట. ఇది మనిషి యొక్క కర్మను బట్టి వర్ణాలు వచ్చినాయి. కానీ వాస్తవంగా జాతకానికి వర్ణాలు ఉంటాయి. ఒక మనిషి జీవన విధానానికి వర్ణాలు ఉంటాయి. వర్ణాలకు కొన్ని గుణాలు ఉంటాయి. ఇక్కడ ఏది ఎక్కువ కాదు, ఏది తక్కువ కాదు. తల్లికి సేవ చేయడం తక్కువేం కాదు. సోదర గుణం తల్లి దగ్గర బానిసగానే ఉండాలి, ఎందుకంటే తన మనల్ని కనిపించింది కాబట్టి. రెండు, మన గృహ అవసరాలు తీర్చడానికి మనం బానిసగానే చేయాలి, ఇక్కడ మనం ఉండాలి కాబట్టి. కానీ మన ప్రవర్తన ధర్మంగా ఉండాలి. ఇక్కడ క్షత్రియుల్లా ఉండాలి. అంటే మనం యుద్ధం చేస్తామని కాదు, క్షత్రియుడు అంటే కాపాడుతున్నాడు. కుజుడు ఏం చేస్తాడు? ప్రొటెక్టర్. ప్రొటెక్ట్ చేస్తున్నాడు. దేన్ని చేయాలి? ప్రొటెక్టర్ చేయాలంటే ధర్మాన్ని. అర్థమైందా? ఆ ధర్మంలో ఎవరుంటారు? ఎవరిని ప్రొటెక్ట్ చేయాలి? నైన్త్ ఫస్ట్ లో గురువులు ఉంటారు, జ్ఞానం ఉంటుంది, దాన్ని ప్రొటెక్ట్ చేయాలి. తండ్రి ఉంటాడు, దాన్ని ప్రొటెక్ట్ చేయాలి. పంచమంలో సంతానం ఉంటుంది, నీ తెలివి ఉంటుంది, దాన్ని కాపాడుకోవాలి. నీ తెలివిని కాపాడుకోలేదనుకోండి మనిషి దెబ్బతింటాడు. తెలివిని కాపాడుకోలేకపోవడం అంటే తెలుగు తక్కువతనంగా వ్యవహరించడం. అర్థమైందా? సంతానాన్ని కాపాడుకోలేకపోతున్నాడు అంటే తన ప్రేమను తను కాపాడుకోలేకపోతున్నాడు అని, తన వాత్సల్యాన్ని తను కాపాడుకోలేకపోతున్నాడు అని. వాత్సల్యాన్ని కాపాడాలి. అంటే ఎక్కడ వాత్సల్యం చూపించాలి అన్నది ఇంపార్టెంట్. ఎందుకంటే అక్కడ కాపాడాలి. కుజుడు క్షత్రియుడు అంటే కుజుడు అనుకుందాం, మరి ఇంకోటి క్షత్రియుడు అంటే ఇంకోటి సూర్యుడు అని కూడా అంటాం. వీళ్ళిద్దరు ప్రొటెక్టర్స్. అంటే వీళ్ళు గుణాలను ఏ విధంగా ఇచ్చారు మనకి మహర్షులు అన్నది ఇంపార్టెంట్. అంటే ఒక్కొక్క రాశికి ఒక్కొక్క గుణాన్ని ఇస్తున్నాడు. కాలచక్రం అనేది ప్రతి మనిషి అలవర్చుకోవాల్సిన గుణాలు. ప్రతి మనిషికి కాలచక్రం ఉంటుంది. తర్వాత వాళ్ళ వ్యక్తిగతంగా ఏంటంటే వాళ్ళ లగ్నాలు మారుతూ ఉంటాయి. ఇప్పుడు మేష లగ్నం ఉన్నారు, తులా లగ్నం ఉంది. వాళ్ళు ఫైనాన్షియల్ మ్యాటర్స్ డిఫాల్ట్ గా బ్రాహ్మణ గుణం అని చెప్పాడు. బ్రాహ్మణుడు అంటే ఏంటి? విద్యకి ఆధిపత్యం. వీళ్ళు ఎప్పుడైనా సరే టెక్నికల్ ఎడ్యుకేషన్స్ వాటిల్లో వీటిల్లో ఏంటంటే ఫైనాన్షియల్ గెయిన్ అనేది చేయగలుగుతారు. లేదా సింహలగ్నం వాళ్ళని చూసుకున్నాం అనుకోండి, ఎక్కువగా వాళ్ళకి 10th హౌసే ఇదే. అంటే వాళ్ళ కర్మే బ్రాహ్మణం అయింది. అంటే నాలెడ్జ్, టీచింగ్ సెక్టార్లో కానీ నాలెడ్జ్ని నలుగురికి షేర్ చేయటం కానీ వాళ్ళ కర్మ అయిపోతుంది డిఫాల్ట్. సింహలగ్నం వాళ్ళు చాలా మందికి వాళ్ళు సజెషన్లు ఇస్తుంటారు. సింహలగ్నం వాళ్ళు అడగకుండానే సలహాలు ఇచ్చేవాళ్ళు సింహలగ్నం వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ దశంభావం, వాళ్ళ కర్మభావమే బ్రాహ్మణుడు అయ్యాడు. ఆ, అడగకుండానే అవతలోడికి సేవ చేయటం ఈ తులాలగ్నానికి ఉన్న లక్షణం. ఎందుకంటే వాళ్ళకి కర్మభావం సూర్యుడు అయ్యాడు. ఎదుటివాడికి ఊరికనే సేవ చేస్తారు వీళ్ళు. ఇక్కడ వీళ్ళు ఆహారాలు చూసుకోరు, తగ్గే అవకాశం ఉంటుంది. వీళ్ళు సూర్యుడు ఏంటంటే అన్ని తగ్గిపోయి సేవ చేస్తాడు ఒక బానిసలాగా. వీళ్ళ కర్మ ఏంటంటే డిఫాల్ట్ గా చేసేస్తుంటారు. ఇప్పుడు కన్యాలగ్నం చూసుకున్నాం అనుకోండి, డిఫాల్ట్ గా వాళ్ళది వయస్సు కూడా ఉంటుంది. కన్యాలగ్నం వాళ్ళకి నాకేంటి, నాకు ఎంత లాభం, ఎందుకంటే వాళ్ళ కర్మభావం అనేది వయస్సు లగ్నం. అర్థమైందా? ఈ కర్కాటక లగ్నం చూసుకున్నాం అనుకోండి, వాళ్ళ కర్మ ఏంటంటే ప్రొటెక్ట్ చేయటమే, కాపాడుతమే కదా వాళ్ళ కర్మ. ఎవరిని ప్రొటెక్ట్ చేశాడు రాముడు అంటే? కానీ 10th హౌస్ 7th హౌస్ ఏమైంది? శూద్రుడయ్యాడు. కర్కాటక లగ్నం 7th శూద్రుడే, 10th శూద్రుడే అయింది. తను ప్రొటెక్ట్ చేశాడు, యుద్ధం చేశాడు అంటే భార్య కోసం చేశాడు. తన కర్మే ఒక యుద్ధం చేయటం అయింది. వాళ్ళ కర్మ ఏంటంటే యుద్ధం తర్వాత సంగతి ప్రొటెక్ట్ చేయటం, కాపాడతాం. రాముడి జాతం కర్కాటకం అదే అవుతుంది మనకి. అర్థనా? ఎవరితో యుద్ధం చేస్తున్నాడు? ఇరుగు పొరుగు ప్రొటెక్ట్ చేస్తున్నాడు. ఎవరిని? మూడో భావాన్ని, సోదర వర్గాన్ని ప్రొటెక్ట్ చేస్తున్నాడు.
కర్కాటక లగ్నానికి మూడో భావం మనకి కన్య అవుతుంది. సోదర సోదరవర్ణం అవుతుంది. సప్తమ భావం మనకి మకరం సోదరవర్ణం అవుతుంది. దశమ భావం మేషం అవుతుంది. ఇక్కడ శూద్రం, అక్కడ క్షత్రియం, లగ్న క్షత్రియం. క్షత్రియుడు అంటే ప్రొటెక్ట్ చేయడం. సోదరవర్ణం అంటే మూడో భావం. ఇతను తమ్ముళ్ళు ఇతను సేవ చేశారు. ఇతను తమ్ముళ్ళకి అంతే సేవ చేశాడు, సమాజానికి సేవ చేశాడు, ఇరుగు పొరుగుకి సేవ చేశాడు. అంటే వాళ్ళు ఏంటంటే మా పెద్ద పెద్ద వాళ్ళందరూ వాళ్ళు కాలపు చక్ర కుండలి యొక్క ధర్మాన్ని, నాలుగు భావాల్ని వాళ్ళు పరిరక్షించారు. ఎక్కడ బ్రాహ్మణుల్లాగా ఉండాలి, ఎక్కడ వైశ్యుల్లాగా ఉండాలి, ఎక్కడ శూద్రుల్లాగా ఉండాలి. అర్థం. ఎందుకంటే వాళ్ళ యొక్క లక్షణాలు ఇవి. ఎక్కడ క్షత్రియుల్లాగా ఉండాలి. ఇప్పుడు రాముడి జాతకంలో చూసుకున్నాం అనుకోండి, క్షత్రియుల్లా ఉన్నాడు. కాలచక్రం ప్రకారం చూసుకుంటే విశ్వామిత్రుడు చేసే యజ్ఞయాగాలుగా ఒక క్షత్రియుల్లాగా రక్షకుల్లా నిలబడ్డాడు. ధర్మానికి రక్షకుల్లా నిలబడ్డాడు. ఎందుకంటే వాళ్ళ మహానుభావుల జీవితాలు చరిత్రలు మనం చూసామనుకోండి, మనకు ఒక క్లారిటీ వస్తుంది మనం ఎక్కడ ఎలా ఉండాలి అని. మీరు కూడా ప్రిడిక్షన్ చేసేటప్పుడు ఒక పర్సన్కి కౌన్సిలింగ్ ఇవ్వడానికి ఇది ఉపయోగపడుతుంది. ఎక్కడెక్కడ ఎలాగ మీరు ట్రాన్స్ఫర్మేషన్ తీసుకోవాలి ఏంటని. రెండోది ఏంటంటే వాళ్ళ సెక్టార్స్ డిజైన్ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. అలైన్మెంట్. ఒక ఫైనాన్షియల్ సెక్టార్ డిజైన్ చేయాలి. సెకండ్ హౌస్ ఏ గుణం పడింది, సొంత గుణం పడిందా, బాగా హార్డ్ వర్క్ చేయటం, శ్రమ చేయటం, శ్రమ చేసే సంబంధించిన శ్రమ మళ్ళీ ధాతువులు, వీటిని అలైన్మెంట్ చేసుకుంటా పెట్టారనుకోండి, అక్కడ ఫైనాన్షియల్ గెయిన్స్ ఉంటాయి. లేకపోతే ధాతువులు అండ్ బ్రాహ్మణ జ్ఞానం, అది ఏ సెక్టార్కి అవుతుంది, దాని మీద స్టడీ చేశారనుకోండి, వాళ్ళు ఆ సెక్టార్ నుంచి గెయిన్స్ ఉండే ఛాన్స్ ఉంటుంది. వయసు గుణాలు ఉన్నాయి, ధాతువులు వయసు గుణాలు, అలాగే భావానికి సంబంధించిన అలైన్మెంట్ ఇచ్చారు. దాని మీద బిజినెస్లు చేసుకుంటే వాళ్ళకి వ్యాపార గుణాల్లో సంపాదన ఉంటుంది. అలాగే అడ్మినిస్ట్రేషన్, ఎక్కడ ఏ సెక్టార్లో అడ్మినిస్ట్రేషన్ చేయాలి, ఏ ధాతువుల మీద ఏ సెక్టార్లో ముందుకు వెళ్తుంటుంది, అక్కడ ఆ క్షత్రియ గుణాన్ని అప్లై చేపిస్తూ ఉంటుంటే మీకు ఏంటంటే ఈజీగా వాళ్ళ కెరీర్స్ని సెట్ చేస్తారు, ఫైనాన్షియల్ సెట్ చేస్తుంటారు. రెండు ఏ ఏ వస్తువుల దగ్గర ఏ గుణాలు తగ్గించుకోవాలి, ఎక్కడెక్కడ తగ్గించుకోవాలనే విషయం కూడా ఉంటుంది. ఇప్పుడు ఒక అష్టం భావం, వాళ్ళు ఒక నెగిటివ్ గుణాన్ని అలవరుచుకున్నారు. వయసు గుణం ధర్మమే. ఎందుకంటే ఇవి నాలుగు ఏం చెప్పారు వాళ్ళు, ధర్మాలని చెప్పారు. నాలుగు వర్ణాలు నాలుగు ధర్మాలని చెప్పారు, అధర్మాలని ఏం చెప్పాల. అర్థమేనా. కానీ ఇక్కడ అధర్మాన్ని మనం ఆ భావంలో ఆ గుణంలో అధర్మాన్ని యాక్టివేట్ చేసుకుంటేనే ఆ రాశి యొక్క గుణానికి బలహీనత చేసినట్టు. క్షత్రియ ధర్మం ఏంటంటే కాపాడతాం. అర్థమేనా. నేనేంటి చూడాలి, నేనెందుకు కాపాడాలి, నేనెందుకు వీటికి ప్రొటెక్ట్ చేయాలనేది అధర్మం. అంటే అక్కడ వాళ్ళు ఏం చేసుకుంటున్నారు, అలా ఉన్న అధర్మం వల్ల ఆ సెక్టార్ మీద బలహీనం చేస్తున్నారు వీళ్ళకి అలైన్మెంట్లో. సెకండ్ హౌస్ అనేది చూసుకుని అనుకుంటే వృషభం వృచ్చికం మేము వాళ్ళకి ఏ భావాలు అనుకోండి, ఆ భావాలు వీళ్ళు బ్రహ్మజ్ఞానాన్ని సంపాదించాలి. అంటే ట్రూ నాలెడ్జ్ అనేది వాళ్ళకి రావాలి. ఇక్కడ ట్రూ నాలెడ్జ్ రావట్లా. అర్థమేనా. ట్రూ నాలెడ్జ్ రానప్పుడు అక్కడ ఏంటంటే బ్రహ్మజ్ఞానానికి వ్యతిరేకంగా అధర్మ జ్ఞానం అనేది వాళ్ళకి వస్తుంది. ఇక్కడ బ్రాహ్మణులు అంటే బయట ఉన్న కులాలు కాదమ్మా, ఇక్కడ గుణాలు. వర్ణాలంటే గుణాలు. అర్థమైందా. అంటే జాతులు నాలుగు రకాల జాతులు ఉంటే నాలుగు రకాల గుణాలు ఉంటాయి. ఎందుకంటే ఈ నాలుగు వర్ణాలు శ్రీ మహావిష్ణువులు అంగాలే. అర్థం. అవన్నీ అంగాలే. అంటే అది మనకి చాలా ఇంపార్టెంట్. అది ఎక్కడెక్కడ ఎలా చూస్తున్నాం మనం, ఏ ఏ భావాలకి ఎలాంటి అలైన్మెంట్ వస్తుంది, ఇదంతా ఏంటంటే మీ ఆస్ట్రాలజీ యొక్క విచక్షణ జ్ఞానం మీద ఉంటుంది. మీరు ఇన్ టైం ఏంటంటే దాన్ని మీరు అప్లై చేయగలుగుతున్నారంటే మీరు దాని మీద కొద్దిగా క్వాలిటీని డెవలప్ చేసుకోవాలి. ఇంకా వాటి యొక్క బలాలు అర్థమైందా. ఆ పలానా శత్రుగ్రహాలు పలానా వర్ణంలో కూర్చొని ఉన్నాయి, వీళ్ళు ఇక్కడ నాలెడ్జ్ని గెయిన్ చేయలేకపోతున్నారు. ఇప్పుడు ఒక సింహ లగ్నం తీసుకుందాం. 10th హౌస్ ఏంటి మనకి ఇక్కడ, వృషభం అయింది, బ్రాహ్మణ వర్ణం అయింది. బ్రాహ్మణుడు అంటే ఏంటి, ఇక్కడ నాలెడ్జ్ గెయిన్ చేయాలి. తను ఏదైనా పని చేయాలంటే తనకు ముందు నాలెడ్జ్ ఉండాలి. ఇక్కడ శుభగ్రహాలు చూస్తున్నాయి.
దానివల్ల అతను నాలెడ్జ్ గెయిన్ చేయలేకపోతున్నాడు. తన నాలెడ్జ్ గెయిన్ చేయలేకపోతున్నాడు కాబట్టి తన కెరీర్ ఉండదు. ఎందుకంటే దశమభావం మనకు బ్రాహ్మణ వర్ణం ఇచ్చాడు కదా సింహలగ్నానికి. ఇప్పుడు ఆ తులాలగ్నం తీసుకుందాం. మరి దశమభావం శుద్రవర్ణం వచ్చింది. ఇతనికి హార్డ్ వర్క్ మైండ్ సెట్ లేదు, కష్టపడతాం చేత కాదు, తిరగలేడు, అర్థమైందా, ఒళ్ళు దాచుకునే రకం. ఈ పర్సన్ ఎదగలేడు. ఎందుకంటే ఇక్కడ సేవా గుణం ఉండాలి. శూద్రుడు అంటే సేవ చేయడానికి. ఇక్కడ సేవ చేయడానికి మనవాళ్ళు ఇంకో రకంగా తీసుకుంటారు. మహర్షులు సేవ చేయడానికి అని చెప్పారు. వీళ్ళు ఏం చేశారంటే, మీరు మాకు సేవ చేయడానికి పుట్టారు, మీరు మాకు బానిసలుగా పుట్టారంట. ఇది మనిషి యొక్క అజ్ఞానంతో సమానం. ఇట్లాగే చాలా చెడిపోయింది వాస్తవం చెప్పాలంటే. అంటే ఒక తులాలగ్న జాతకుడు తను కర్మలో ఎక్కువ సర్వీస్ అనేది ఇంక్లూడ్ చేసుకోవాలి, ఎక్కువ హార్డ్ వర్క్ చేయాలి. అప్పుడే అతను ఏంటంటే తన లైఫ్ లో సస్టైన్ అవ్వగలడు. అర్థం. ఎందుకంటే మీకు అది చాలా ఈజీగా తెలుస్తుంది, ఒక ప్రిడిక్షన్ మనం అంత ఈజీగా చేయొచ్చు అని. ఇప్పుడు మేక లగ్నం శూద్రుడు వచ్చాడు దశమభావం, తనకు బాగా కష్టపడే గుణం ఉండి సర్వీస్ ఓరియంటెడ్ మైండ్ సెట్ ఉంటే సక్సెస్ అవుతాడు. తులాలగ్నానికి శూద్రుడే వచ్చాడు, అర్థమైందా. ధనుర్లగ్నానికి శూద్రుడే వచ్చాడు. ఈ మూడు లగ్న జాతకులకి ఫస్ట్ ఏం చేయాలంటే, వాళ్ళ కర్మలో సక్సెస్ అవ్వాలంటే ఒకటి హార్డ్ వర్క్ చేయటం అలవాటు అవ్వాలి, ఎక్కువ కష్టపడే గుణం ఉండాలి, అర్థమైందా. సర్వీస్ ఓరియంటెడ్ మైండ్ సెట్ ఉండాలి. శూద్రుడు అంటే ఏంటి, సేవకా గుణం. సేవకా గుణం అంటే బానిస కాదు ఇక్కడ. అంటే తను ఎక్కువ శ్రమపడి ఎదుటివాడికి సేవ చేసే గుణం కూడా ఉండాలండి. మరి పరే కాదు, ఇప్పుడు ఒక చిల్లర షాప్ ఉన్నాడు, వాళ్ళు కూడా ఇప్పుడు సేవకా గుణం కలదు, డోర్ డెలివరీ చేస్తున్నారు, బిజినెస్ సక్సెస్ అవుతున్నారు. ఒక్కొక్కరు సెవెంత్ హౌస్ అయింది అది. ఆటోమేటిక్గా ఏంటి, సెవెంత్ హౌస్ అంటే బిజినెస్ హౌస్ అనుకోండి, ఆ బిజినెస్ హౌస్ లో శుద్రుడు కూర్చున్నాడు. ఒక మేన లగ్నాలు శుద్రుడు కూర్చున్నాడు సప్తంలో, అర్థమైందా. అలాగే ఒక మకర కర్కాటక లగ్నాలకి సప్తం భావాలు శుద్రులే. వీళ్ళు వ్యాపారం చేయాలి. వ్యాపారం చేయాలంటే వీళ్ళు ఏం చేయాలి, డోర్ డెలివరీ డెలివరీ లాంటి సర్వీసెస్ ని యాక్టివేట్ చేయాలి. బిజినెస్ సక్సెస్ అయింది. బాగా హార్డ్ వర్క్ ఉంటుంది కదా సర్వీస్ అంటే, డోర్ డెలివరీకి బిజినెస్ లో వాళ్ళు సక్సెస్ అవుతారు. ఒక తులా లగ్నం వాళ్ళు చేయాలి, అక్కడ క్షత్రియుడు ఇచ్చాడు. క్షత్రియుడు అంటే ప్రొటెక్షన్ చేయడం. దేని ప్రొటెక్ట్ చేయాలంటే బిజినెస్ ప్రొటెక్ట్ చేయాలి. బిజినెస్ ప్రొటెక్ట్ చేయాలంటే అంటే దేంటి, ఇక్కడ రిలేషన్స్ ని కాపాడుకుంటూ రావాలి. వ్యాపారంలో తను ఏంటంటే రిలేషన్స్ కాపాడటానికి ఎక్కువ జ్ఞానాన్ని సముపార్జన చేయాలి. రెండు, అడ్మినిస్ట్రేషన్ బాగా తెలిసి ఉండాలి వ్యాపారం చేయాలంటే. ఇక్కడేమో సర్వీస్ తెలిసి ఉండాలి వీళ్ళకి, శూద్రుడు కాబట్టి ఈయనకి అడ్మినిస్ట్రేషన్ తెలుసు. అదే ఒక వృశ్చిక లగ్నం వాళ్ళు చేయాలి, ఒక వృషభ లగ్నం వాళ్ళు వ్యాపారం చేయాలి. వ్యాపారం చేయాలంటే ఏంటి, వీళ్ళకి నాలెడ్జ్ బేస్డ్ వ్యాపారాలు పనిచేస్తుంది. ముందు అసలు ఆ వ్యాపారం సంబంధించిన పూర్తి జ్ఞానాన్ని వీళ్ళు సంపాదన చేయాలి. పూర్తి జ్ఞానం అంటే వీళ్ళకి అడ్మినిస్ట్రేషన్తో సహా, సర్వీసెస్తో సహా ఆల్ సెక్టార్స్ మీద నాలెడ్జ్, డీప్ నాలెడ్జ్, వస్తువు గుణం మీద నాలెడ్జ్ చేస్తేనే వీళ్ళు సక్సెస్ అవుతారు. అంటే ఒక్కొక్క పర్సన్ ఎలాంటి యాటిట్యూడ్ డెవలప్ చేసుకోవాలి వాళ్ళ కర్మలో సక్సెస్ అవ్వాలంటే. ఎందుకంటే కర్మ అనేది ఎందుకు చెప్తున్నా అంటే, 10th హౌస్ అంటే నేమ్ అండ్ ఫేమ్, సక్సెస్ కూడా. 7th హౌస్ అంటే మంచి బిజినెస్, రిటైల్ సెక్టర్, రిలేషన్. అంటే ఒక్కొక్క పర్సన్కి ఒక్కొక్క జాతి గుణం అనేది ఇంపార్టెంట్. 4 గుణాలు ప్రతి మనిషికి ఉండాలి. ఎందుకంటే ఆ గుణాలని ఎక్కడ ఎలా అప్లై చేస్తున్నాం అనే దాన్ని బట్టి మన మనిషి యొక్క జీవన విధానం, ఎదుగుదల అనేది ఉంటుంది. దీన్ని వాడటం చేతకాలేదు అనుకోండి, వాళ్ళు లైఫ్లో ఫెయిల్ అవుతుంటారు. ఇదే వాడటం చేత కాలేదు, ఈ బ్రాహ్మణ క్షత్రియ వైశ్య గుణాలని, వీళ్ళు ఆస్ట్రలాజికల్ గా ఫెయిల్ అవుతారు. అంటే ఏ గుణాన్ని మనం ఎక్కడ అప్లై చేస్తున్నాము, ఒక పర్సన్ కౌన్సిలింగ్ ఇచ్చేటప్పుడు కానీ, గైడెన్స్ చేసేటప్పుడు కానీ, అలాగే ధాతు మూల విషయాల విషయంలో కానీ, అంటే ఇవన్నీ సూక్ష్మంగా మనం పరిశీలన చేయలేకపోతున్నాము అంటే ఆస్ట్రలాజికల్ గా ఫెయిల్ అయిపోయినట్టు. నేర్చుకోలేకపోతున్నాను అన్నా కూడా అది ఒక ఫెయిల్యూర్, నేర్పిలేకపోతున్నాను కూడా అదొక ఫెయిల్యూర్. నేను ఏది నేర్పిలేకపోతాను, ఇది లక్షణాలు ఇలా ఉంది చెప్పలేకపోతున్నాను, నేను ఫెయిల్ అయినట్టు. అని నేను సరిగ్గా నేర్చుకోలేదు, మళ్ళీ నేర్చుకోవాలి.
ఎందుకంటే మనం ద బెస్ట్ గైడెన్స్ ఇవ్వాలంటే వీటన్నిటి గురించి తెలిసి ఉండాలి. ముందు వీటన్నిటి గురించి తెలియాలంటే మనకు దీని మీద బాగా ప్రాక్టీస్ కావాలి. బాగా ప్రాక్టీస్ కావాలంటే మన లైఫ్ లో వీటిని ఇంప్లిమెంట్ చేసుకుంటా ప్రాక్టీస్ చేయాలి ఫస్ట్. మనకి ఏదైతే బాగా వాడకం వచ్చిందో ఆ వస్తువును మనం బాగా వినియోగించగలుగుతాం. మనకి కమాండ్ ఉన్న వస్తువు మీద ఏంటంటే మనకి ఎక్కువగా గ్రిప్ ఉంటుంది. ఈ 4 గుణాలు ఒక ఆస్ట్రాలజర్గా మనకు బాగా అలవాటైంది. ఆటోమేటిక్ ఏంటంటే వాటి గురించి మనం బాగా చెప్పగలుగుతాం కూడా. అవతల వాళ్ళు కూడా సరైన గైడెన్స్ ఇవ్వగలుగుతాం. ఎందుకంటే ఆస్ట్రాలజీలో ఎక్కువగా ఇంటర్నల్ ఫిలాసఫీ ఏంటి అని చెప్పేసి మీరు స్టడీ చేయాలి. ఎందుకంటే మహానుభావులు ఊరికనే చెప్పరు కదా ఇవన్నీ. వాళ్ళు వర్ణాలని చెప్పంగానే మనకి ఆస్ట్రాలజీలో ఎలా ఉంటుందంటే మేషలగ్నం కదా, వీళ్ళు బ్రాహ్మణ వర్ణంలో పుట్టారేమో అంటారు. లేదా లేక మీకు బ్రాహ్మణ వర్ణం అమ్మాయి నీ జీవిత భాగస్వామికి వచ్చిందా అంటారు. వీళ్ళు బ్రాహ్మణ వర్ణం కానీ ఆ బ్రాహ్మణులు మనం పెళ్లి చేసుకుంటామో అనుకుంటారు. ఇక్కడ అంతా రాంగ్ ట్రాక్ అయిపోతుంది. నిజంగా అవుతుంది. సూత్రవర్ణం వస్తుంది. సప్తం సూత్రవర్ణం అంటే ఏమో మనం వచ్చే పని బాగా మనం సేవ చేసే పర్సన్ అయి ఉండొచ్చు. క్షత్రియ వర్ణం అంటే బాగా తనకు రాజ్యాన్ని ఇలా మనస్తత్వం ఉంటుంది. డిఫాల్ట్గా ఉంటుంది. అంతే కదా. ఇప్పుడు తులా లగ్నం సప్తమ క్షత్రియం అయింది. స్పౌజ్ యొక్క మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే రాజ్యాన్ని వెళ్దాం అనుకోండి, రాయలుగా ఉందాం అనుకోండి, అది క్షత్రియ లక్షణం. కానీ కాపాడుతుందిగా. తను తన వివాహ వ్యవస్థను కాపాడుకుంటే ప్రయత్నం చేస్తుందనేగా. అంతే కదా. మకర లగ్న జాతకుడు ఉన్నాడు ఒక పర్సన్. అది ఒక పర్సన్ మకర లగ్నంలో పుట్టాడు. వాళ్ళకి సప్తమ భావం ఏమవుతుంది? శుక్రవారం అవుతుంది. సేవ ఎక్కువ చేస్తుంటాడు కనుక స్పౌజ్ కానీ, లేదా ఒక కుంభలగ్నం తీసుకుందాం. సప్తమం క్షత్రియ వర్ణం ఏదిగా. స్పౌజ్ విషయంలో తను ఒక ప్రొటెక్టర్గా ఉంటాడు. స్పౌజ్ కూడా తను ఒక సంస్థను ప్రొటెక్ట్ చేసుకొని కూర్చుంటుందిగా. కానీ వీళ్ళకు ఉండే గుణం ఏంటంటే రాయల్నెస్. రాయల్టీ ఉంటుంది. రాయల్టీ అనేది డిఫాల్ట్ క్షత్రియుడి యొక్క నేచర్. కానీ ఆ భావాన్ని ప్రొటెక్ట్ చేయడం కూడా వాళ్ళ నేచర్. మిథున లగ్నం వాళ్ళు కూడా చూడండి, సప్తమ భావం క్షత్రియమైంది కదా. వాళ్ళు కూడా అంతే. డిఫాల్ట్ మిథున రాశి వాళ్ళు మిథున లగ్నం వాళ్ళు అంటే వాళ్ళ సంసారం ప్రొటెక్ట్ చేసుకుంటారు. అర్థం కాకపోతే వీళ్ళలో ఒక రాయల్నెస్ వాళ్ళ స్పౌస్. మిథున లగ్నం వాళ్ళ స్పౌస్ రాయల్గానే ఉంటుంది. మిథున రాశుల్లో స్పౌస్ రాయల్గానే ఉంటారు. నో డౌట్. రాయల్టీ తగ్గని రాడు. ఎందుకంటే క్షత్రియ మళ్ళీ ప్రొటెక్ట్ చేస్తారు సంవత్సరాలు. వైవాహిక బంధాన్ని ప్రొటెక్ట్ చేసుకుంటారండి, ట్రై చేస్తారు కూడా. ఇక్కడ మిస్యూజ్ అవుతుంది. అహంకారాలు రావచ్చు. ప్రొటెక్ట్ చేసే గుణం లేకపోవచ్చు వాళ్ళ దగ్గర, అప్పుడు అది ఫెయిల్ అయింది. ప్రొటెక్ట్ చేసుకునే గుణం లేదు. అర్థమేనండి. రాయల్నెస్ లేదు. అదేంటంటే క్షత్రియ గుణానికి విరుద్ధం కదా, ఆ రాశి బలహీనమైనట్టే. అయితే వేరే గ్రహాలు వచ్చి వాటిని ఆక్యుపై చేసినాయి. వీళ్ళ ఆ గుణాన్ని హరించేస్తాయి. అప్పుడు వాళ్ళ లైఫ్లో ఆ భావం అనేది దెబ్బతింటుందని చెప్పాలి. ఇది చాలా సింపుల్. ఇది మీరు ఒకసారి అండర్స్టాండ్ చేసుకుంటే 4 గుణాలని, 4 వర్ణాలని, ఏ వర్ణం తక్కువ కాదు. ప్రతి వర్ణం ప్రతి మనిషిలో ఉండాలి. ఓకేనా. ఈ క్లాస్ ఇక్కడ క్లోజ్ చేద్దాం.